ఆరాధనలో నడిపించి ఆత్మీయమైన మాటలు, ఆత్మీయమైన ఆరాధన మీ మధ్యలోనికి దేవుడు అందించాలని దూర ప్రాంతం నుంచి దైవ సేవకులు మీ మధ్యలోనికి తీసుకుని వచ్చాడు. ఈ యొక్క ప్రయాస ఏదో 2 రోజులు 3 రోజుల అది కాదు, కానీ ప్రారంభ దశలో నుంచి 28 జిల్లాల్లోని ఈ రోజున ఈ యొక్క చివరి జిల్లాలో దేవుని యొక్క సేవకులు మీతో అందించే ప్రతి ఒక్క మాట చాలా విలువైనది. ఆ విలువైన మాటలు మీ అందరికి దొరకడం చాలా అదృష్టం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే మాలో ఉన్న వాళ్ళు పాస్టర్లే కాదు, కానీ ఉన్నతమైన ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అటు రీతిగా వాళ్ళు యొక్క బాధ్యతలు కూడా పక్కన పెట్టి ప్రభు ప్రేమను మీతో పంచుకోవాలని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క స్వరమును మీ మధ్యలో నాటాలని దైవ సేవకులు ప్రేరేపణ కలిగి ఈ యొక్క ప్రాంతంలో తీసుకుని వచ్చారు. అదేవిధంగా నా యొక్క పరిచయం ఏమిటంటే, నా పేరు జి అశోక్ బాబు. చెందుపల్లి చిలకూరు ప్రాంతంలో దేవుని యొక్క సేవగా నేను చేస్తూ ఉన్నాను. ఇన్ని రోజులు దేవుని యొక్క సేవలో అనేక జిల్లాలు తిరిగి ఉన్నాను. అనేక బిడ్డలకు దేవుని యొక్క మాటను అందించారు. సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకు సువార్తను ప్రకటించమని దేవుని యొక్క లేఖనాలు తెలియపరిచిన రీతిని బట్టి దేవుడు ఆ మాటను పట్టుకొని నేను కూడా నా తోటి గత పరివారితో నేను కలిసి ప్రాంతంలో రావడానికి దేవుని కృప చూపించాడు. రాత్రికాల సమయంలో మేము బయలుదేరితే ఏ పూజాల సమయంలో మేము వచ్చేటప్పుడు కనీసం రోడ్లు కూడా కనపడదు మాకు. ఇద్దరు చక్కగా ఎంతో మేమందరం నిద్రస్తున్నా సరే చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా మా గమ్యస్థానాన్ని చేర్చారు. అందుని బట్టి దేవాది దేవునికి మహిమ ప్రభావాలు కలుగును గాక. చక్కగా అతనికి ఎటువంటి గుడుకు లేకుండా సరే ఏ ప్రాంతం వెళ్ళినా సరే కదిలిపు ఒక గంట 2 గంటలైనా రెస్ట్ తీసుకొని మళ్ళా ప్రారంభమైంది వెళ్ళిపోయేవాళ్ళం. కానీ చిలకలూరుపేటలో ప్రారంభమై నుంచి ఈ ప్రాంతం వచ్చేంత వరకు నాన్ స్టాప్ గా డ్రైవింగ్ చేస్తూ వచ్చారు బిడ్డలు. దేవుడు ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. సురక్షితంగా ఈ ప్రాంతంలోకి దేవుడు మీ మాటలకి మీలో చెప్పాల్సిన మాటలు దైవ సేవకులు సిద్ధపరిచారు కనుక నాకు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి దేవునికి ఘనతలో చెల్లిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని స్థానిక అదేవిధంగా కన్వీనర్ గారికి ఈ సమయాన్ని అప్పచెప్తూ ఉన్నాను. ఈ స్వార్థ ప్రయాణంలో వారికి ఉన్న అనుభూతిని తెలియపరిచినందుకు కోరుతున్నాను. అదేవిధంగా మరి దైవత్వ పాస్టర్ గారు కోరండి. దేవుని నామానికి స్తోత్రములు. కూడి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ మిగిలినటువంటి సంఘస్థులు కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క మహాకృపను బట్టి దైవ సేవకులతో పాటు మరి దేవుడు నన్ను కూడా ఈ స్థలానికి నడిపించిన విధానం బట్టి ప్రభువును సంతోషిస్తూ మరి నా పేరు దయారత్నం. నేను చిలకలూరుపేట దగ్గర ఉన్నటువంటి మార్పుల దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న ప్యారిష్లో మరి దైవ సేవ చేయడానికి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. అదే పరిపట్టడం వల్ల ఈ సమయంలో రాత్రికాల సమయంలో మేము కారులో వచ్చేటప్పుడు మా యొక్క డిస్కషన్లో ఒక చిన్న విషయము దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏంటి ఆ విషయం అని మరి మీతో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరి ద్వారా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు, ఆ మాటలు దాగి ఉన్నటువంటి సత్యాలు, మర్మాలను బయలుపరుస్తాడని. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎక్కడున్నటువంటి దైవ సేవకులకి మీతో మేమేమీ పోల్చుకున్నట్లయితే గొప్పవారు కాదు, కానీ ఈ సమయంలో మరి మా ద్వారా లేకపోతే మాలో కొంతమందిని దేవుడు నిలబెట్టుకొని కొన్ని మాటలను బయలుపరచడానికి దేవుడు మమ్మలను ఇక్కడ నడిపించున్నారు. మరి ఈ సమయంలో దేవుడు తన పక్షాన నిలబెట్టేటువంటి దైవ సేవకుల ద్వారా
దేవుడు బయలుపరుస్తున్నటువంటి ఆ యొక్క మాటలను కూడా జాగ్రత్తగా ఆలోచించి ఆత్మీయంగా మొదటగా మనం బలపడి దేవుడు మనకు అప్పగించినటువంటి విశ్వాసాలను బలపరచడానికి ఇది ఒక మంచి అవకాశం అయ్యున్నది. కనుక ఈ దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని మనమందరం కూడా సద్వినియోగం చేసుకుంటూ మరి దేవుడి యొక్క సత్యాలను మర్మాలను తెలుసుకొని ఆత్మీయంగా మొదటగా మనం బలపడి దేవుడు మనకు అప్పగించినటువంటి విశ్వాసాలను బలపరచడం కొరకై ప్రయాసపడుతూ దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తూ క్రీస్తు రెండవ రాకడ కొరకై సిద్ధపడదాం. దేవుడు తన మాటలను మన ఇంటిలో ఆస్వాదించిన కాక. అదేవిధంగా మరి మొదలు ఈ స్వార్థ జర్నీ యొక్క అనుభవం దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన దైవ సేవకులకి అదేవిధంగా యవనస్తులకు సంఘపడినందరూ కూడా ప్రభునామాన్ని బట్టి అందరూ తెలియజేసుకుంటాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ఏజెన్సీ ప్రాంతంలో సేవకుల మధ్యన మేము రావటం, మరి మీ సేవ పరిచయం ప్రార్థన చేయడానికి కూడా మాకు దేవుడు చక్కని కృపనిచ్చాడు. మరి మీ ప్రాంతాలు కావడానికి దేవుడు మమ్మల్ని క్షేమంగా నడిపించాడు. కనుక మరి దైవ సేవకులు మనము ఒకరిని బలపరుచుకొని సహకారంగా ఉంది. అనేకమైనటువంటి ఆత్మల కొరకు ప్రయాసపడేటువంటి సేవకులుగా మరి ఉన్నారని ప్రభునామాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు మధుకిరులు. నేను మాటూరు దగ్గర నాజరేపల్లి అనే గ్రామంలో మరి పరిచయం చేస్తూ ఉన్నాను. మరి మీ మధ్యకి రావటానికి దేవుడు కృపణించాడు కనుక మీ అందరూ కూడా ప్రభునామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభలో అధ్యక్షుల వారికి ప్రభునామాన్ని బట్టి వందనాలు. కూడి వచ్చినటువంటి దైవ సేవకులందరూ కూడా ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. ఏదైతే వాక్యం ఎత్తబడుతున్నదో ఆ వాక్యాన్ని అంగీకరించి విని గ్రహించి వాక్యానుసారమైనటువంటి జీవితాలుగా జీవిస్తూ మరి అనేక మందికి మార్గకరమైనటువంటి జీవితాలుగా అనేకమైనటువంటి ఆత్మను రక్షించడానికి దేవుడు మనకి మరి కృపను అనుగ్రహించున్నాడు. మరి ఏజెన్సీ ప్రాంతంలో అనేక మంది కూడా దేవుని ఎరగనటువంటి వారు ఉండి ఉండవచ్చు. కానీ ఆకాశం నుండి వాక్యము ఎత్తబడుతున్నది. అనగా ఆకాశం నుండి వర్షం పడుతున్నప్పుడు వర్షాన్ని భూమి ఏ విధముగా అయితే ఆ నీరును తీసుకుంటూ ఉన్నదో అలాగనే వాక్యాన్ని కూడా మనము అలాగనే తీసుకోగలిగినట్లయితే ఆ వర్షము ద్వారా మొక్కలు ఎదిగి ఏ విధంగా ఫలిస్తూ ఉంటాయో అలాగున మన ప్రాంతాలు కూడా అలాగున ఫలిస్తూ ఉంటాయి. కనుక మరి ఆత్మీయమైనటువంటి వాక్యాన్ని అందిస్తున్నటువంటి సేవకుల యొక్క మాటలను శ్రద్ధగా విని మీ యొక్క జీవితాల్లో మీరు కూడా ఆత్మీయంగా బలపడాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి ఈ స్థలానికి వచ్చిన ఏజెన్సీ ప్రాంతాల్లో సేవ చేసిన ప్రతి సేవకులకు వందనాలు. ఈ యొక్క స్థలానికి మమ్మల్ని ఆహ్వానించిన దశలయ్యేలు పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. పిల్లల మరి నిజంగా మేము ఈ స్థలానికి రావడానికి కొన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నాం. సంవత్సరం క్రితము అనుకోని రీతికి ఈ స్థలానికి వచ్చాము. అప్పుడు రాత్రికాలం కూటం పెట్టి వెళ్ళిపోయాం. ఆ రోజు ఇక్కడ నేను చూసినప్పుడు చాలా సంతోషించాను. అన్ని వసతులు ఉన్న ప్రాంతాల్లో సేవ చేస్తారు, కానీ వసతులు లేని, ప్రయాణ సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో, లేకపోతే కనీస అవసరాలు లేనటువంటి వారు, లేకపోతే ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కలిగి మరి ఎన్నో పోరాటాలతో
కొన్ని ఇటువంటి ప్రాంతాల్లో సేవ చేయడం అంటే చాలా కష్టతరంతో కూడుకుంది. నిజంగా మరి ఇటువంటి పరిచర్యలు దగ్గరికి రావాలని మేము ప్రార్థనా పూర్వకంగా గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడ ఇట్లా పరిచర్యలో ఉంటున్నాం. మా సొంత ఖర్చులతో మేము కూడా చిన్న చిన్న పరిచర్యలు మాకేంటంటే ఆ మనసు క్రీస్తు ప్రేమ, క్రీస్తు ఆ కృపను మేము తెలుస్తున్నాం కాబట్టి మనం కూడా ఆ ప్రేమను అంతగా చెప్పలేకపోయినా కొంత అయినా మనం ఇక్కడికి వచ్చి ఒక మాట ప్రార్థన చేసినా, ఒక మాట చెప్పినా, అలాగే నీ కొరకు ప్రార్థించిన దేవుడు ఏదో ఒక రోజు నా ప్రార్థన ఫలితంగా ఈ ప్రాంతాల్లో దేవుడు కొన్ని ఆత్మలు రక్షిస్తాడని, సంఘాలను బలపరుస్తాడని ఒక ఆశ. కాబట్టి మరి మేము కూడా మరి కొండలు ఎక్కుతున్నాము, అంటే కొండలు అంటే ఘాట్లు ఎక్కుతున్నాం, లోయల్లోకి దిగుతున్నాం, అడవుల్లో తిరుగుతున్నాం, మొత్తానికి సముద్ర తీరాలకు వెళ్తున్నాం, నదీ ప్రాంతాలకు వెళ్తున్నాం. చాలా మరి ఎంత దూరం వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అనుభవం వేరుగా ఉంటుంది. ఏదేమైనా ఒక సమయంలో నిద్ర లేకపోవచ్చు. మా సహోదరులు రాత్రి అంతా నిద్రగా దారి తప్పిపోయాం. అయినా దేవుని కృపలో మమ్మల్ని నడిపించాడు. మొత్తానికి నిద్ర లేకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా, సమయానికి తినకపోయినా సంతోషంగా మేము ముందుకు సాగుతున్నాం. అలా సాగాలని కూడా సంతోషంగా మేము వచ్చాం. దేవునికి స్తోత్రం. ఈ పరిచర్య మరి ఇక్కడే కాదు, ఇంకా మరి మీరు కూడా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడైతే యేసు క్రీస్తుని ఎరగినటువంటి ప్రజలు ఉన్నారో అటువంటి వాళ్ళ మధ్యకు మీరు వెళ్ళి అడుగు పెట్టి ప్రార్థన చేసేది రండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందులు అనిపించినా ఒక రోజు మీరు చేసిన ప్రార్థన, మీరు వేసిన విత్తనం అది ఖచ్చితంగా మొలుస్తుంది. దాని ఫలితం కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. దేవునికి స్తోత్రం. మేము అంత దూరాన్ని చూసాం కదా. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మా అంత దూరం మీరు రాకపోయినా మీ మట్టుకు మీరు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఇదిగో దేవుడు తన సేవకుని క్షేమాన్ని చూసే దేవుడు. సేవకులకు దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ఇక్కడ ఉన్న కొద్దిమంది సేవకులు మిమ్మల్ని అందరినీ చూస్తున్నప్పుడు ప్రారంభం మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. మీ ప్రారంభం ఎవరికి కూడా అన్ని సమృద్ధిగా ఉండవు. చర్చిలు మరి చెట్ల కింద పెట్టుకొని, రోడ్ల మీద పెట్టుకొని, మందిరాలు లేక ఖాళీ నడకతో సేవ చేసి, కొన్ని సందర్భాల్లో సంఘాల్లో సహకారం లేక ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. కానీ పరిస్థితులు అన్నింటిలో దేవుడు తోడుగా ఉండి ప్రతి సేవకు అనుభవం ఉంటుంది. కానీ మనతో ఆయన ఉన్నాడు. మీతో యుగ సమాప్తి వరకు ఉంటానని శిష్యులు చెప్పినట్లుగా ఆయన పరిచర్యకు అప్పగించుకుని వచ్చిన మనతో కూడా దేవుడు ఉన్నాడని మనం అందరం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం పిలిచిన దేవుడు ఖచ్చితంగా మన ఎడల నమ్మదగిన దేవుడు. ఆయన మన అవసరాలు తీరుస్తాడు. మన పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఆదుకుంటాడు, బలపరుస్తాడు. మన కన్నీళ్లు దేవుడు తుడుస్తాడు. ఖచ్చితంగా మనం కార్చిన కన్నీరు ఆత్మల కొరకు, సంఘాలను స్థాపించడం కొరకు చేసిన ఈ ప్రయాస ఖచ్చితంగా దేవుడు దాన్ని ఫలింపు చేస్తాడని నేను నమ్ముతున్నాను. గడిచిన సంవత్సరంలో మరి అక్కడ బెసలయ్యలు గారు అక్కడ మన ప్రాంతంలో ఇక్కడ కోటం పెట్టి అక్కడికి వెళ్ళాం. అక్కడ కొంతమంది పిల్లలు చదువుతున్నారు. వారిని చూసినప్పుడు నేను చాలా సంతోషించాను. నిజంగా ఆయనకి ఎంత భారం. అందరూ విశ్వాసాన్ని నడిపిస్తారు. ఆయనకైతే మరి కొంతమంది పిల్లల్ని తనకి ఏముందో లేదో తెలియదు, కానీ ఆ పిల్లలకి దేవుని మాట చెప్తూ మరి ఏదో దేవుడిచ్చిన సహకారంతో, ఎవరో ఒకళ్ళ సహకారంతో ఆ పిల్లలకు కొంచెం భోజనం పెట్టి వాళ్ళకి పుస్తకాలు ఎవరో ఒకళ్ళు వచ్చి ఇస్తూ ఉంటారు. దేవుడి పిల్లలు నిజంగా ఆయనకు ఆ సమర్పణ చూసి మేము ఆశ్చర్యపోయాము. ఆయన కొరకు ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాం. అందుకనే దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం భారం కలిగి పనిచేద్దాం. ఆత్మల కొరకు ప్రయాసపడదాం. మన ప్రయాసం దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. అంత చేయలేకపోయినా కొంచెమైనా దేవుడు మనల్ని వాడుకుంటాడని మాకు మరి మేము ఇక్కడికైతే రాగలిగాం. ఇంకా మా కోసం, మా కుటుంబాల కోసం, పరిచర్యల కోసం మీరు అందరూ ప్రార్థించాలని, అలాగే ఇక్కడికి వచ్చిన టీం అందరూ కూడా భారత్తో సమర్పణతో వచ్చారు. వారు దేవుని మాటలు చెప్తారు, సాక్ష్యాలు చెప్తారు. వారి అనుభవాలను చెప్పినటువంటి మాటలు మీరు కూడా అర్థం చేసుకొని మీరు కూడా దేవుని పనిలో మరి ముందుకి వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. మీ ప్రార్థనలు మేము కోరుతున్నాం. మా టీం అందరి కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇంకా ఇలాగనే మేము కొన్ని స్థలాలకు వెళ్ళి దేవుని పని చేయగలన దేవుడు ఈ మాటలు దీవించిన గాక. అవకాశం ఇచ్చినటువంటి మరి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు.
ఆయా స్థలాల నుంచి వచ్చిన సేవకులందరికీ వందనాలు. థ్యాంక్ యూ. కొంచెం చేసినవిగా విధిస్తామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దైవజనులారా, మరి చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మా టీం అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి. మరి ఈ యొక్క సేవకుల మీటింగ్ కొరకు మరి ఇప్పటి వరకు దైవజనులు చెప్పారు, రాత్రంతా ప్రయాసపడి వచ్చామని. మరి ప్రయాసతో మీ మధ్యలోకి మేమందరం వచ్చాం. కాబట్టి మీ నుండి మేము కోరుకునేది ఏంటంటే మా ప్రయాస వ్యర్థం కాకూడదని. ఎందుకంటే ఏదో ఉందని చెప్పి కాసేపు కూర్చుంటే సరిపోతుందిలే అనుకునే విధానం కాకుండా, మా ప్రయాస మేమంత కష్టపడి ఎంతో దూరం నుండి మీ మధ్యకి వచ్చాము. కాబట్టి ఆ ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే మరి ఇప్పుడు చెప్పబడుతున్న వాక్యం మీరు బాగా వినాలి. మీ సేవలో దాన్ని ఉపయోగించుకుంటూ ఇంకా బలమైన సేవ చేయాలని మరి ఇక్కడ రావడం జరిగింది. అంటే మేము గొప్ప మీరు తక్కువ వాళ్ళని కాదు. అపోజిట్ పౌలు గారు అన్నట్లు మనం ఒకరినొకరము హెచ్చరించుకోవాలి, ఒకరి భారాలు ఒకరు మోయాలి, ఒకరినొకరము ప్రేమించుకోవాలి, ఒకరినొకరము ఆదరించుకోవాలి. ఆ భారంతోనే మనందరం కూడా సేవ చేస్తున్నాం. కాబట్టి మరి ఇక్కడ ఎక్కువ తక్కువ లేదు, కానీ ఒకరినొకరము సేవలో అనుభవాలు, ఒక్కొక్కరి సేవలో ఒక్కొక్క అనుభవాలు కలిగి ఉంటారు. వాటన్నిటిని కూడా అనుభవాలు పంచుకుంటూ సేవలో ఎలా ముందుకు వెళ్ళాలో, దేవుని సహాయం ఎలా కోరుకోవాలో, దేవుని సహాయంతో సేవ జరుగుతూ ఉన్నప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయం ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఇవన్నీ కూడా మీ అనుభవాలు మా అనుభవాలు ఒకరి అనుభవాలు ఒకళ్ళు తెలుపుకుంటూ వాక్య రూపంలో మరి ప్రకటించడానికి మీ మధ్యలో ఉన్నాం. కాబట్టి మరి మీరందరూ కూడా మరి యొక్క ప్రార్థనలో ఆసక్తితో మరి పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ మరి ఈ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. మంచిది. మరి అదేవిధంగా రమేష్ కూడా బ్రదర్ సహోదరు రమేష్ యొక్క జర్నీ కొరకు ఏ రీతి కూడా వారి మాటలు తెలియపరుస్తారు. ప్రేమనామంలో మీ అందరికీ వందనాలు. దైవజనులకి, విశ్వాసులకి, మాతో వచ్చిన తోటి సహోదరులకి. నా పేరు జలపరెడ్డి రమేష్ బాబు అండి. నాది చిలకలూరుపేట. మాది బుక్ స్టాల్, బైబిల్ బుక్ షాప్లో ఉంటాను. మాది బుక్ షాప్ నడిపిస్తుంటాను. నేను బుక్ స్టాల్లో ఇలా బుక్స్ అమ్ముకుంటూ ఉంటాను. మాది మా నాన్నగారు టీ స్టాల్. ఈ పాస్టర్లు అందరూ నా దగ్గర బుక్స్కి వాటికి వాటికి ఇచ్చుకొని అక్కడికి వస్తుంటారు. నేను గత 10 సంవత్సరాల నుంచి నేను నా బుక్ స్టాల్ చేస్తున్నాను. అది కూడా దేవుని యొక్క చెత్త ప్రకారంగానే నేను బుక్ స్టాల్ పెట్టుకున్నాను. ఒక్కొక్క పాస్టర్లో ఆ పరిచయం ఉంటుంది. ఒక్కొక్క పాస్టర్ అలా వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదైనా బుక్స్ చదువుకోవడానికి కానీ, ఏదైనా వాళ్ళు ప్రేమతో అసలు కూర్చునేదానికి వస్తుంటారు. అట్లా ఒక్కొక్కరు పాస్టర్లు అలా ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, 5 అట్లా చాలా మంది పాస్టర్లు నా దగ్గరికి వచ్చి కూర్చోవడం, హలో నా దగ్గరికి వచ్చి కూర్చోవడం, వాళ్ళు ఒకరినొకరు పరిచయం చేసుకుని వాళ్ళ ఆత్మీయ జీవితాలు, వాళ్ళ సంఘ సేవ గురించి మాట్లాడుకుంటూ ఒకరికొకరు ఊరు సంబంధం కలిగి ఇక్కడ కూర్చున్న పాస్టర్లు అందరికీ ఒకరికి ఒకరు బంధువులు కాదు, ఒకళ్ళ ఊళ్ళు ఒకరి కాదు, ఒక సంఘాలకు సంబంధించిన కాదు, ఒక డినామినేషన్ సంబంధించిన కాదు. అందరూ వేరే వేరే సంఘాలు, వేరే వేరే డినామినేషన్, కానీ అందరు కలిసి ప్రభు పరిచయానికి ముందుకు వచ్చారు. దేవుని స్తోత్రం. ప్రభువుని మహిమపరచడానికి ఇలా అందరూ కూడి ఉన్నారు. వీళ్ళ ఐక్యత కలిగి బైబిల్లో మాటలు కదా, సహోదరి ఐక్యత కలిగి ఉండేటప్పుడు అవి ఎంతో మనోహరం, ఎంతో దేవుడికి ఇష్టం అనేది. ఆ విధంగా మేము ఇంత దూరానికి కారణం ఏంటంటే మేము కలిసి ఉండబట్టి దూరం రాగలిగాం. దేవుడి స్తోత్రం. మేము ఐక్యతగా ఉండబట్టి ఎంత దూరం రాగలిగాం. కాబట్టి మా ప్రయాణాల కొరకు మేము రాత్రి 10కి బయలుదేరితే ఈ టైంకి వచ్చామండి. చిలకలూరుపేట నుంచి 10కి బయలుదేరాము. ఈ టైంకి వచ్చాం. ఇంకా మేము ఎక్కడ నిద్ర రెస్ట్ తీసుకోలేదు. మా ప్రయాణం కోసం, మా సేవకుల యొక్క పరిచయాల కోసం, మా సంఘాల కోసం, వాళ్ళ భార్య బిడ్డల కోసం మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి.
మీరు చాలా దూరం ఉన్నారు, అలాంటి లేదు. మీరు మీ ప్రార్థన చాలా బలమైందని నేను నమ్ముతున్నాను. కొండ ప్రాంతాల ప్రార్థన చాలా బలమైంది. మీరు అందరి కోసం ప్రార్థించండి. దేవుడి మాటలు దీవించుకుంటారు. ప్రభుకు మహిమ కలుగును గాక. దైవజనులందరికీ వందనాలు. మంచిది. మరి 28 జిల్లాలు ఇప్పటివరకు పరిచయం చేయడానికి ఇచ్చేశాడు. మరి ఈ టీం 14 జిల్లాల నుంచి బయలుదేరి వచ్చినది. మరి మొదటి నుంచి కూడా మా ప్రియులు, మా తోటి చుట్టుపక్కల వారైన కేఎస్ పాల్ గారు, సురేష్ పాల్ గారు నాయకుడుగా ఉండి ఈ రకంగా జిల్లాలన్నీ తిరిగే దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృప చూపించిన ఆయన ఇచ్చిన తలంపును బట్టి మేము ఈ రీతిగా ప్రయాణమై వస్తున్నాము. ఇక మా ప్రయాస అంటే ఏర్పాటిది. యేసుక్రీస్తు ప్రభువారు పగలల్లా ఏం చేసేవాడట? పగలల్లా పరిచర్య, స్వార్థ పరిచర్య చేస్తూ రోగుల కొరకు పరిచర్య అన్ని చేసి రాత్రికి కొండకెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఇంకా ఆయనకు అసలు అలసలేదు. ఎంత అలసిపోయి ఉంటాడు. అలసిపోయిన అలసటని ఆలోచించిన వాడు కాదు. ఆయన చేసిన పరిచర్యలో మనం ఏ పాటి అందులో చిన్న భాగంగా మేము ఈ పరిచయం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన మనందరి కోసం శిలువ మ్రానుపై మరణించి ఆయన పునరుద్ధరణగా తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్లే ముందుగా చెప్పే మాట ఏంటంటే చాలా అద్భుతమైన మాట. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి. అదే మాటను మేము పెట్టుకొని ఈ రీతిగా దేవుని పరిచయం చేస్తూ ఈనాడు మీ మధ్యలోకి వచ్చి దేవుడిచ్చారు. మరి మా ప్రయాస అనేది కాదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే ఈ పని మేము చేస్తున్నాం. ఇంకా ముందు దినాల్లో బహుగా ఈ పరిచయం చేయాలన్నా మీ అందరూ మా కొరకు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మంచిది. చివరి కార్యక్రమంలోకి వచ్చాం. విశాఖపట్నం నుంచి మన మధ్యకి రాజశేఖర్ గారు, వెల్లుమ గారు మన మధ్యకి వచ్చారు. ఆ తదనంతరం మరి చిలుకలూరుపేట నుంచి రామకృష్ణ గారు, వర్తమానం మరి ఇంటి సమయం మందు ఒక పాట మనం పాడుకుందాం. పౌల్ గారు పాడతారు. ఒక చిన్న పల్లవి ఇచ్చారు. మంచిది. మరి మనందరం సేవకులు కనుక మరి దేవుడు తన మహాకృపను బట్టి నా చేత ఈ పాటను రాయించి స్వర్కల్పన చేసి పాడించాడు. దైవజనుల కొరకు పాడబడిన పాట.